असल में तो वही है ना काम करने का। मुँह नहीं खोलता बोल रहा है, मारो उसको तो मारो खबर నా పేరు బత్తిని అనిరుద్ధ్ గౌడ్ అండి. నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ పెద్దన్న వాళ్ళ మనవన్ని. మా తాతయ్య పేరు బత్తిని సోమలింగం గౌడ్. మా ఇల్లు రుగ్గోలి ఓల్డ్ సిటీ. ఇదైతే మీకు అందరికి తెలుసు 1845 నుంచి బత్తిని ఫిష్ మెడిసిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. సో వరల్డ్ వైడ్ మొత్తం యాజ్ ఫేమస్ మెడిసిన్ ఫర్ ఆస్తమా ఇస్ బత్తిని ఫిష్ ప్రసాదం. సో యాజ్ ఎవ్రీ టైమ్ లాగా ఈసారి కూడా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలతో బత్తిని ఫిష్ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్లీ జరుగుతుంది. యాజ్ ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, దాదాపు మార్నింగ్ నుంచి ఒక 2 to 2.5 lakh మెంబర్స్ పబ్లిక్ ఇప్పటివరకు ఫిష్ మెడిసిన్ తీసుకొని వెళ్ళినారని మాకు సమాచారం ఉన్నది. సో మేము ఇది 1845 నుంచి ఇప్పుడు నాది 7th జనరేషన్. ఫస్ట్ మా బత్తిని వీరన్న గౌడ్ అని మా ముత్తాత వాళ్ళ తాత దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అతనికి ఒక హిమాలయ నుంచి వచ్చిన ఒక ఋషి అతన్ని ఒక 10 days అబ్జర్వ్ చేసి అతని దగ్గర ఉండి, సో ఇతనికి ఫార్ములా చెప్తే గనక ఇతను ఏ మాత్రము ప్రజల నుంచి డబ్బులు ఆశించకుండా, ఏ మాత్రము ప్రజల దగ్గర నుంచి ఏమో ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నాడు అని అతనికి ఈ ఫార్ములా అనేది చెప్పడం జరిగింది. ఆ ఫార్ములా చెప్పిన తర్వాత అప్పుడు మా వీరన్న గౌడ్ గారు ఫస్ట్ ఇద్దరికి ముగ్గురికి మా ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మెల్లమెల్లగా చేప ప్రసాదం ఎఫెక్ట్ ఎలాగైతే ఉందో అందరికి తెలియగానే ఇప్పుడు దాదాపు ఒక్కరిద్దరి నుంచి స్టార్ట్ అయ్యేది ఇప్పుడు దగ్గర దాదాపు 5 లక్షల మంది వరకు వచ్చింది. సో
యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ లెక్క గవర్నమెంట్ నుంచి మన మెట్టు సాయి కుమార్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ స్పెషల్లీ ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ గురించి అనేది స్పెషల్లీ మనకి అంతా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో దగ్గర దగ్గర ఈ ఇయర్ కి మాత్రం ఒక 5 lakh పీపుల్ వరకు మేము చేప ప్రసాదం అనేది తయారు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కొన్ని సంఘటనల వల్ల కొద్దిగా ప్రసాదం అనేది చాలా మందికి సరిపోలేదు. సో అప్పట్లప్పుడు మనం ఇమీడియట్లీ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని మళ్ళీ చేప ప్రసాదం తయారు చేయడం జరిగింది. సో ఈ ఇయర్ అట్లాంటివి ఏమి అవాంఛనీయకుండా లేకపోతే ఏమి ఇబ్బందులు కలగకుండా మేమందరం దీని గురించి అనేది కోఆర్డినేషన్ తోని పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, మరియు ఇంకా R&B డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్పెషల్లీ వీళ్ళందరం కోఆర్డినేట్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ చేద్దామని మా ఒక సంకల్పం. సో ఇది వచ్చేసి మనకు 24 hours అనేది ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉంటుందండి. దాని తర్వాత మేము ఒక 2 days మా దుబ్బోలి మా ఇంటి దగ్గర అనేది ఫిష్ మెడిసిన్ అనేది అందరికి ప్రజలకు ఇస్తూ ఉంటాము. సో ఎందుకనంటే ఇప్పుడు మన తెలంగాణలో ఒక ఫ్లేవర్ ఉంటది ఏంటంటే ఎవరైనా మనం నమ్మి వచ్చినారంటే వాళ్ళకి మనం ఏమైనా సరే కానీ వాళ్ళ ఖాళీ చేతులు వాళ్ళని నిరాశపరిచి మాత్రం రిటర్న్ పంపం. మన తెలంగాణ పీపుల్కి ఒకటి అది ఉంటది. సో ఆబ్వియస్లీ మనం కూడా తెలంగాణ వాళ్ళమే కాబట్టి మా తాత ముత్తాత వాళ్ళు కూడా మాకు కూడా అదే చెప్పినారు, అరే బాబు ఎవరన్నా మన గురించి మన మందు గురించి, మెడిసిన్ గురించి, ప్రసాదం గురించి ఎవరైనా వస్తున్నారు అని అంటే మనం వాళ్ళకి 80% కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎక్కడ కూడా జరగకుండా వాళ్ళు ఈజీగా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ ఆరాంసే వాళ్ళ ఊరి చేరుకునేంత వరకు మనం చూసుకోవాలి అని అంటుండే. మాకు అదే రకంగా వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసి పెంచినారు. సో ఇప్పుడు మా పరిధిలో ఎంత వరకు అయితే ఉంటుంది మేము దానికి మొత్తం అనేది మేము మా ఎనర్జీ మొత్తం అంతా పెట్టి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము. ఇది ఇవాళ మార్నింగ్ 10 కి స్టార్ట్ అయిందండి. ఈ రోజు మార్నింగ్ నుంచి రేపు ఆఫ్టర్నూన్ 11:30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉంటది. దాని తర్వాత అది ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మా ఇంటి దగ్గర 3 to 4 days ఉంటది. దుద్బోలిలో మీరు వచ్చి ఫిష్ మెడిసిన్ అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి ప్రజలకి చెప్దామనేది ఏందని అనుకుంటే, బయట చాలా మంది ఈ రోడ్ సైడ్ వాళ్ళు వీళ్ళు చిల్లర వాళ్ళు కొంతమంది ఏదో వాళ్ళదే మెడిసిన్ అన్నట్టు ఆ డబ్బాలలో అది ఇదేదో అమ్ముకుంటారు. ఇవన్నీ చార్జీలు చేస్తూ ఉన్నారు. మాకు చాలా మంది కూడా చెప్తున్నారు. సో ప్రజలకి నేను చెప్పేది ఏందనంటే, ఈ డబ్బులు అనేది మాత్రం ఏ బతిని ఫ్యామిలీ మెంబర్ కానీ, ఏ మా వాలంటీర్ కానీ, మాకు సంబంధించిన ఈ చేప ప్రసాదం సంబంధించిన ఎవ్వరు డబ్బులు అనేది అడగరు. అడిగినా మీరు ఇవ్వద్దు, ఎందుకంటే అడిగే వాళ్ళు మా వాళ్ళు ఉండరు. సో ఇది ఒకటైతే క్లారిటీ చెప్పేస్తున్నానండి. మీకు అలాంటిది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అది ఇదనంటే మీరు డైరెక్ట్ మమ్మల్ని వచ్చి కలవండి. మేము ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే 24 hours మొత్తం ఉంటాము. తర్వాత మా ఇంట్లో అయితే మేము ఒక 4-5 days వరకు పబ్లిక్ గురించి కూడా అవైలబుల్ ఉంటాము. మేము మా ఫ్యామిలీ మా ఎంబడి మొత్తం దాదాపు ఒక 600-700 members వాలంటీర్స్ దీని మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మీరు డబ్బులు అనేది వాళ్ళు ఎవరు అడగరు, మీరు కూడా ఎవరు ఇచ్చేది అవసరం లేదు. సో కొంతమంది ఫేక్ గాళ్ళు దీనికి అడ్వాంటేజ్ గా తీసుకొని మేము మీకు డైరెక్ట్ ఇప్పుడు ఎట్లాగైతే గుడిలోకి దర్శనం డైరెక్ట్ తీసుకొని వెళ్తారు కదా, సో అలాగే డబ్బులు తీసుకొని డైరెక్ట్ మెడిసిన్ అన్నట్టు కొంతమంది బయట ఇది చేస్తున్నారు అని కొన్ని కూడా వినిపించినాయి. సో ఇదే విషయం మేము డీసీపీ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. కమిషనర్ సార్ పొద్దున సివి ఆనంద్ గారు కూడా వచ్చి విజిట్ చేసినారు. సో సార్ వాళ్ళ హెల్ప్ కూడా మొత్తం మేము తీసుకుంటున్నాము. వాళ్ళు కూడా చాలా అన్నిటికీ మాతో హెల్ప్ చేస్తున్నారు. చేసి ఇలాంటి ఎవరైతే రోగర్స్ ఉంటారో ఇలాంటి ఎవరైతే ఇంకా ఈ డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారో పోలీస్ వాళ్ళ సహకారంతో మేము వీళ్ళని అరెస్ట్ చేయడానికి మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం పోలీస్ వాళ్ళకి. సో ఎవరైనా కూడా ఈ డబ్బులు అవి ఇవి ఎవరికి నమ్మకండి. బత్తిని ఫిష్ ప్రసాదం ఈజ్ ఫ్రీ టు ఎవ్రీ వన్.